చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలరాం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామున మా హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఇశ్రాయేలుల చరిత్రలో మోషే మరియు యెహోషువ కాలం తరువాత దేవాది దేవుడు వారిని సంరక్షించడానికి ఏర్పరిచిన న్యాయాధిపతులను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి మన డివోషన్స్లో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన తరువాతి న్యాయాధిపతిని గురించి తెలుసుకుందాం. మీకు తెలిసినట్లుగా ఈ సందేశాలను మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు అందిస్తున్నారు. సందేశాలలో తరువాయి భాగం గాడ్ అపాయింటింగ్ గిడియన్ యాజ్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్, యెహోవా దేవుడు ఇశ్రాయేల్ న్యాయాధిపతిగా గిద్యోనును నియమించుట అనే అంశాన్ని ఈరోజు విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. పరమేశ దయా సాగర మము బ్రొవు శ్రీకర శుభకర. పరమేశ దయా సాగర మము బ్రొవు శ్రీకర శుభకర. జోహారు 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 జోహారు. సకలము నీవే, సత్యము నీవే, ప్రాణము నీవే, గానము నీవే. సకలము నీవే, సత్యము నీవే, ప్రాణము నీవే, గానము నీవే. సంతోషమునకు నెలమి నీవే, సంతోషమునకు నెలమి నీవే. కాపాడు మయా కరుణ సాగర, కాపాడు మయా కరుణ సాగర. పరమేశ దయా సాగర మము బ్రొవు శ్రీకర శుభకర. సకల తరముల మాయిల వేల్పు, శరణు దినవారి నీ దరి చేర్పు. సకల తరముల మాయిల వేల్పు, శరణు దినవారి నీ దరి చేర్పు. ఇచ్చట చేరియున్న బిడ్డల కూర్పు, ఇచ్చట చేరియున్న బిడ్డల కూర్పు. నెనరుతో దీపింపారావని చాసుత, నెనరుతో దీపింపారావని చాసుత. పరమేశ దయా సాగర మము బ్రొవు శ్రీకర శుభకర. జోహారు 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 జోహారు. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి, మీ వాక్యం ధ్యానించుండగా తండ్రి మా యొక్క హృదయ నేత్రములు తెరిచి తండ్రి ఇదిగో నాయన సరైన విధంగా మరి మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియులారా, మనము న్యాయాధిపతుల గురించి ధ్యానించుకుంటున్నామండి. ఇదివరకు మరి దెబోరా గురించి ధ్యానించుకున్నాము. దెబోరా తర్వాత వచ్చే న్యాయాధిపతి గిద్యోను.
ఈయన 5వ న్యాయాధిపతి. మరి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మరి గిద్యోను గురించి ప్రస్తావించబడింది. గిద్యోను గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాము. ఈయన యోవాషు కుమారుడు అండి. గిద్యోను యోవాషు కుమారుడు. మరి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తిరిగి యెహోవా దేవునికి ఆయన దృష్టిలో దోషులై ఉంటారో, తిరిగి దేవుడు మరి 7 సంవత్సరాలు మరి మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీలను అప్పచెప్తారు. మరి మిద్యానీయుల యొక్క లక్షణం ఏంటంటే వారు ఎప్పుడు కూడా పశువులను, పంట పొలాలని నాశనం చేస్తూ ఉంటారు. మరి ఈ మిద్యానీయులు ఎవరనగా అబ్రహాము మరియు కెతురా యొక్క సంతానమే ఈ మిద్యానీయులు. మరి ఈ సమయంలో గిద్యోను తన ఒక గానుగ చాటున ఆయన మరుగుగా ఉండి తన పంటను శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. బేసిక్గా ఏంటంటే గిద్యోను కొంచెం పిరికివాడిగా మనం ఇక్కడ చూడవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎలా పిలువబడతాడనగా 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. మరి దేవుని దృష్టిలో మాత్రం ఈయన చాలా పరాక్రమం గల బలాఢ్యుడు. మరి మనుషుల దృష్టిలో మనం ఎలాంటి వారమైనా కూడా దేవుని దృష్టిలో మాత్రం మనం వేరే విధంగా ఉంటాము. ఆయన చిత్తము మన ఎడల వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఏమని చెప్తుంటాడంటే యెహోవా దూత గిద్యోను, మరి దేవుడు మిద్యానీయుల నుండి ఇశ్రాయేలీలను విడుదల చేయడానికి నిన్ను వాడుకోబోతున్నాడు అన్నప్పుడు మరి గిద్యోను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాడు. ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తాడు. ఏంటంటే, దేవుడు నిజంగా మాకు తోడై ఉంటే ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించి మరి ఈ మిద్యానీయులకు ఎందుకు అప్పచెప్పాడు, మరి మాకెందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతూ ఉంటాడు. మరి యెహోవా దూత చెప్తుంది, లేదు, మిద్యానీయులందరినీ కూడా ఒక వ్యక్తిని హతం చేసినట్టుగా నువ్వు హతం చేస్తావు. ఆయన తోడు నడిపింపు నీకు ఉంటుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన కొన్ని ఏమంటారు, మామూలుగా మనకు ఎవరైనా పని చెప్తే కొన్ని సాకులు చెప్తుంటాం కదా, ఆ విధంగానే మరి గిద్యోను కూడా ఏం చెప్తాడంటే, నేను కనిష్ఠుడను, నా పితరులలో నేను చాలా కనిష్ఠుడు, నేను చిన్నవాడిని, నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ రాదు అని చెప్తుంటాడు. అలాంటి సమయంలో మరి యెహోవా దూత చెప్తుంది, ఆయన అనగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తాడు. మరి దేవుడు నిజంగా నాకు తోడుగా ఉన్నట్టయితే, నువ్వు నిజంగా యెహోవా దూతవైతే నాకు ఒక సూచక క్రియ చేయాలి అని చెప్తాడు. ఏంటి అనగా, నేను నీకోసము మాంసము మరియు పొంగని భక్షాలు తీసుకొని వస్తాను, వాటిని నీవు స్వీకరించాలి అని, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. నిజానికి అవన్నీ ప్రిపేర్ చేయడానికి దాదాపు ఒక 2-3 hours అనక 2-3 గంటలు పట్టుంటుంది. మరి గిద్యోను వెళ్ళి ఆ విధంగానే ఏ విధంగా అయితే యెహోవా దూతకు చెప్తాడో ఆ విధంగా ఆ భక్షాలని, పొంగని భక్షాలని, మాంసాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చి ఆ రాతి మీద పెడతాడు. యెహోవా దూత చెప్తాడు, దాని మీద నీళ్లు పోయి అని చెప్తారు. నీళ్ళు పోసాక ఆయన అగ్నివలే వచ్చి, యెహోవా దూత అగ్నివలే వచ్చి దాన్ని దహించి వేస్తుంది. అప్పుడు గిద్యోను చాలా సంతోషపడతాడు, భయపడతాడు. ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రత్యక్షంగా చూశాను, నేను మరణం అయిపోతానేమోనని అప్పుడు ఆయన లోపల భయం కలుగుతుంది. అప్పుడు యెహోవా దూత చెప్తాడు, అలాంటిది ఏమీ జరగదు, ఎందుకంటే ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టు అని చెప్తాడు. ఆ సమయంలో మరి గిద్యోను అక్కడ బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా సమాధానకర్తయ్యను పేరు పెడతాడు. ఎందుకనగా ఆయన గిద్యోనులో అప్పటి వరకు ఉన్న అలజడిని తీసివేసి గిద్యోనికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఏ విధంగానగా, నేను ప్రత్యక్షమైన ఈ దూతను, నేను యెహోవా దూతనని ఆయన మరి రుజువు చేసుకుంటాడు. ఈ విధంగా గిద్యోని యొక్క మరి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే యోవాష్ ఎవరైతే ఉన్నారో ఈయన తండ్రి, ఆయన భయంకరమైన బయలుదేవతలను పూజించే వ్యక్తి. ఆయన బయలుదేవతలకు బలిపీఠాలు కట్టిన వ్యక్తి. మరి యెహోవా ఏమని చెప్తాడంటే 25వ వచనంలో చూసినట్టయితే, మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగా నున్న దేవతా స్తంభంను నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాడు. ఫస్ట్ టాస్క్ ఏమి ఇస్తాడంటే, యెహోవా మరి నీ తండ్రి ఎవరైతే కట్టారో ఆ బలిపీఠాలు బయలుదేవతకి, దాన్ని ఫస్ట్ నువ్వు తీసివేసి అక్కడ నాకు బలిపీఠం కట్టి అక్కడ కోడెను తీసుకొచ్చి మరి బలి అర్పించమని చెప్తాడు. అయితే గిద్యోను మళ్ళీ భయపడి ఏం చేస్తాడంటే, ఒక 10 మంది పని వాళ్ళని తీసుకుని వచ్చి రాత్రిపూట ఆ బలిపీఠాన్ని తోసివేసేసి యెహోవా దేవుడు చెప్పిన విధంగా దాన్ని కూల్చేసి, ఆ స్తంభాలను కూల్చివేసి, ఆ బలిపీఠాన్ని కూల్చివేసి యెహోవా దేవునికి మరి
బలిగా ఆ కోడిని అర్పిస్తాడు. మరి తెల్లవారి చూసినప్పుడు ఆ ప్రజలందరికీ కూడా కోపం వస్తుంది. మా బయలుదేవతల యొక్క మరి బలిపీఠాలు ఎవరు కూల్చివేశారు, ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు చర్చించుకుంటే మరి ఈ యోవాషు కుమారుడైన గిద్యోనే ఈ పని చేస్తాడని తెలుసుకున్నప్పుడు వాళ్ళ కోపం గిద్యోని మీదకి రేగుతుంది. ఆ సమయంలో మరి ఆయన్ని హతమార్చాలని చూస్తారు. మరి ఆ సమయంలో యోవాషు చెప్తాడు, ఎప్పుడైతే బలిపీఠము మరి అది బయలుదేవతది కాబట్టి బయలే ఆయనతో వాదిస్తాడు, మీకేంటి సంబంధము అని చెప్తాడు. ఆ సమయంలో మరి ఇక్కడ గిద్యోనికి ఒక మంచి పేరు పెట్టబడుతుంది. అదే ఏంటనగా ఎరుబ్బయేలు అనగా వాదించువాడు అని అర్థం. 32వ వచనంలో చూసినట్టయితే, ఒకడు తన బలిపీఠము విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినంన అతనికి ఎరుబ్బయేలని పేరు పెట్టింది. ఈ విధంగా మరి గిద్యోనుకు ఎరుబ్బయేలని పేరు వచ్చింది. మరి తండ్రి అంటాడు, బయలుదేవత బలిపీఠం కాబట్టి బయలే చూసుకుంటాడు, మీకేంటి సంబంధం అన్నట్టుగా చెప్తాడు. ఈ విధంగా మరి గిద్యోని యొక్క ప్రయాణము దేవునితో స్టార్ట్ అవుతుందండి. తిరిగి మరి మిద్యానీయులను ఏ విధంగా జయించాడు, దేవుడు ఏ విధంగా ఆయనకి తోడుగా ఉన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా, కలుషదోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. ఘన దైవమా, ఘన దైవమా, నిదాపు చేర్చి ప్రాపు చూపుమా. అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా. ఆత్మ నింపుమా, అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, పొడలు పాప పొడల చేత ఏహ్యమాయను. కరుణాత్మశ్రీ కరుణాత్మశ్రీ ఈ తరుణమిల్చి శరణమీయుమా. తృణమైన బ్రతుకు తూలిపోక జాలి చూపుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా.